మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ అమెరికా శాంతి చర్చలను కాసేపు ఆ షిప్ మీద ఈ షిప్ మీద దాడులు చేసి ఎవరో ఒకరు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారని కాసేపు ఇలాగా ప్రపంచ దేశాలతోటి దొంగాట్లాడుతున్నాయి అమెరికా, ఇరాన్. ఈ రెండు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటే కనుక లెబనాన్ మిస్సైల్ తో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? తొక్క తీస్తుంది కదా. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైకులు చేసి లెబనాన్ ని ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తునకలు చేసి పాడేస్తుంది. ఆ వెంటనే ఇరాన్ ఏమంటది? అదిగో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది ఇజ్రాయెల్ అంటది. నెతన్యాహు ఏమంటాడు? మీ ఇద్దరు ఒప్పందంతో మాకు సంబంధం లేదు, అది కాకపోయినా హిజ్బుల్లా మా మీద దాడులు చేసి మా సైనికులను చంపేసింది అని చెప్పి హిజ్బుల్లా మీద దాడి చేశాను తప్ప నేను ముందుగా దాడి చేయలేదు అంటాడు. వెంటనే ట్రంప్ ఏమంటాడు? నెతన్యాహు, నువ్వు చేసే పనులు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాయి, వెంటనే దాడులు ఆపే అంటాడు. ఈ లోపల హమాస్ గాజా స్ట్రిప్ లో మళ్ళీ హమాస్ ఉగ్రవాదులందరూ ఏకమవుతున్నారని, కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారని వార్తలు పసిగట్టి ఎయిర్ స్ట్రైకులు చేసి కొంతమందిని చంపేసింది. అందులో అక్టోబర్ 7th తనపై దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ప్రూఫ్లతో సహా చూపించింది. ఎవరు ఏం మాట్లాడటానికి లేదు. ఇదండి ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నది, మనం వింటున్న కథనాలు. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది, అది కూడా చూద్దాం రండి. అయితే ఇరాన్, అమెరికా, ప్రపంచ దేశాలన్నీ దృష్టి గాజా మీద, లెబనాన్ మీద ఉంటే ఇజ్రాయెల్ సైలెంట్ గా తన బోర్డర్ దాటేసి సిరియాలోకి వచ్చేసింది. ఇదేదో తాత్కాలికంగా దాడి జరుగుతుంది అనుకుంటే పొరపాటే. ట్యాంకర్లతోటి, యుద్ధ సామాగ్రితోటి సిరియా గ్రామాల్లోకి వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ట్యాంకర్లతోటి వస్తూ చెక్ పోస్టులను కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మించేస్తుంది. జేసీబీలు పెట్టి అక్కడ గోతులు తీసేసి శాశ్వత ప్రాతిపదికన ఎస్టాబ్లిష్ చేసేస్తుంది చెక్ పోస్టులని. అంటే దాని అర్థం ఏంటంటే శాశ్వతంగా బోర్డర్ని ఆక్రమించేసుకుంటుంది. ఇక్కడ నుండి ఇజ్రాయెల్ బోర్డర్ మారిపోబోతుంది. ఇది తథ్యం. దీని గురించి ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ఇది మాకు రక్షణ కవచం అని చెప్తుంది. కానీ సిరియా ఇది ఒక దండయాత్రగా భావిస్తుంది. కానీ ఐడిఎఫ్ ఎందుకు శాశ్వత ప్రాతిపదికన డిగ్గింగ్ చేస్తుంది ఇక్కడ అన్నది ప్రశ్న. బషీర్ అల్ అసాద్ ఉన్నంత వరకు ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది, ఆ బార్డర్ ఏరియా అంతా కూడా. ఎప్పుడైతే అహ్మద్ అల్ షీర్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడో, బషీర్ ప్రభుత్వం ఎప్పుడైతే కూలిపోయిందో, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రభుత్వ సైన్యాలన్నీ కూడా పారిపోయినాయి. బషీర్ ఉన్నంత వరకు ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ ప్రాంతం అంతా కూడా ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రశాంతంగా ఉండేది. దాన్ని ఐక్యరాజ్య సమితి బఫర్ జోన్ గా పిలిచేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభుత్వ దళాలన్నీ కూడా పారిపోయాయో, నెతన్యాహుకి భయం పట్టుకుంది. వెంటనే 1974 శాంతి ఒప్పందం రద్దయిపోయినట్టు ప్రకటించాడు. గతంలో 1974 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అది ఒక బఫర్ జోన్ గా పిలిచి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు నెతన్యాహు ఆ అగ్రిమెంట్ ని ముగిసిపోయిందిగా ప్రకటించాడు. ఇప్పుడు ఐడిఎఫ్ పర్పుల్ లైన్ దాటి బఫర్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. అక్కడతో ఆగకుండా సిరియా లోపలికి వెళ్ళిపోతుంది సైన్యంతో. ఐడిఎఫ్ సిరియా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ప్రయాణం చేస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ బోర్డర్ని కాపాడలేదు అన్న అపనమ్మకం నెతన్యాహుకు వచ్చింది, ఐడిఎఫ్ కూడా వచ్చింది. అందుకే ఈ చర్యలు చేపట్టింది. ఎందుకంటే గాజా స్ట్రిప్ నుంచి ఉగ్రవాదులందరూ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, హిజ్బుల్లా దాడి చేయటం, ఓ పక్క నుంచేమో యమన్ నుంచి హౌతీలు దాడులు చేయటం, ఇదంతా ఇరాన్, ఇదంతా మా వాళ్ళే అని చెప్పి మేమే దాడులు చేస్తున్నాం అని అన్నప్పుడు ఐక్యరాజ్య సమితి నోరు మూసుకూర్చుంది. అంతేకాదు అది ఖండించలేదు, ఇది చాలా తప్పు అని ఖండించలేదు. ఖండించకపోగా
ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు అరే రే వాళ్ళు చంపేయడం దారుణం, వాళ్ళ ఆకలితో చచ్చిపోతున్నారు, ఇలాగా ఆ ఇరాన్ మీద, గాజా మీద, లెబనాన్ మీద వాళ్ళ మీద జాలి చూపించింది. నేతన్యాహు ఇప్పుడు ఏమంటాడంటే ఐక్యరాజ్య సమితి మీద మాకు నమ్మకం లేదు, ఐక్యరాజ్య సమితి మా బోధనల్ని రక్షించలేదు, అందుకనే మేము ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకుంటున్నాం అని చెప్పి సిరియా దక్షిణ ప్రాంతం నుంచి మొత్తం గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించింది, దాడులు చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికైతే ప్రతిఘటన ఏమో ఉన్నట్టుగా ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు ఐడిఎఫ్ సిరియా లోపల ఈ జోన్ అంతా కూడా స్టెరైల్ డిఫెన్స్ జోన్ గా భావిస్తుంది, తనకంటూ భద్రతా వలయాన్ని సృష్టించుకుంటుంది. ఈ ప్రదేశం కనుక తన నియంత్రణలో ఉంటే శత్రు దేశాలు యాంటీ ట్యాంకర్ సిస్టమ్స్ కానీ, ట్యాంకర్లు నడపడం కానీ, ఆయుధాలు అక్కడి నుంచే రావటం కానీ డెఫినెట్ గా నియంత్రించవచ్చు. ఆ ప్లేస్ లో ఉంది అదంతా కూడా. ఒకవేళ ఇది కనుక తను అండర్లో లేకపోతే సిరియా లోపల గ్రామాలన్నీ కూడా, గ్రామాలలోంచి వచ్చే దాడుల్ని నియంత్రించడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశం అటువంటిది, ఎత్తైన కొండలు. ఈ రోజు వరకు ఇరాన్ నుండి హమాస్కి ఆయుధాలన్నీ కూడా ఈ మార్గం ద్వారానే అందుబాటులోకి వస్తుంది. ఆ లాజిస్టిక్ నెట్వర్క్ అంతా కూడా ఈ దారిలోంచే ఉంది. అందుకనే ఆ దారిని ఇప్పుడు మూసేసింది. ఇక్కడ టెల్హార్ అనే ఎత్తైన ప్రదేశం ఉంది, దాన్ని కూడా తన కంట్రోల్లోకి ఆల్రెడీ ఇప్పటికే తీసేసుకుంది. ఈ ఎత్తైన ప్రదేశాల్లో కనుక రాడార్ వ్యవస్థను నిర్మించినట్లయితే చుట్టూరు ఇటు డమాస్కస్ నుంచి కూడా కదిలే అన్ని కూడా ఇక్కడి నుంచి నిఘా ఏర్పాటు చేయొచ్చు. అది చాలా ఈజీ. అంతేకాదు ఈ ప్రాంతం నుంచి జార్దాన్కి వెళ్లే నీటి మౌలిక సదుపాయాలను కూడా తను నియంత్రించవచ్చు. అది కూడా ఒక కీలకమైన అంశం. ఈ పర్వత ప్రాంతాన్ని కనుక ఆక్యుపై చేసుకుంటే ఇవన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తన నియంత్రణలోకి వచ్చేస్తాయి. అహ్మద్ అల్ షీర్ ప్రభుత్వం ఈ దాడుల్ని ఖండిస్తుంది, తక్షణం ఆ ప్రాంతాన్ని అంతటినీ ఖాళీ చేయాలని చెబుతుంది. కానీ ఆల్రెడీ ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది, తన కంట్రోల్లోకి వచ్చేసింది. సో ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ బోర్డరు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక దీని గురించి ఏ విధమైన చర్చలు ఉండవు, ఇది తథ్యం. ఇప్పుడు హమాస్ కి ఆయుధాలు అందనవ్వకుండా చేయటం, ఇజ్రాయెల్ ని సిరియా నుంచి వచ్చే థ్రెట్ ని ఆపేయడం, ఇటు జార్డాన్ కి సంబంధించిన థ్రెట్ ను కూడా ఆపగలగటం, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ద్వారా తన నియంత్రణలోకి వచ్చేసినట్టే. ఇజ్రాయెల్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మా శాస్త్రాల ప్రకారం జూయిస్ ని బతకనివ్వం, మేము ఆ దేశాన్ని నాశనం చేసేస్తాము అంటూ ఈ కట్టుకథలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇజ్రాయెల్ యుద్ధం జరిగిన ప్రతిసారి కూడా తన భూభాగాన్ని పెంచుకుంటూనే ఉంది. అది ఏర్పడిన దగ్గర నుంచి 1937 నుంచి ఈ రోజు వరకు ఆ భూభాగం ఎలా పెరిగిందో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.